జై గురుదత్త. కాలోడుంగర్ స్వామివారి సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను. ఇంతకు ముందు ఎవరన్నా ఏదన్నా చెప్పినా, ఎవరన్నా రాసున్నా కాలోడుంగర్ వెళ్ళడం చాలా కష్టం, రోడ్డు బాగుండదు, నడుములు ఇరిగిపోతాయి, అసలు ఎవరు వెళ్ళలేరు. ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్. ఎవరైనా సరే ఎనీబడి కెన్ కమ్ టు కాలోడుంగర్, ఎనీబడి కెన్ హ్యావ్ ద దర్శన్. రూట్ చాలా బాగుందండి, నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, అసలు కష్టమైన పనే కాదు. ఇంట్లో వచ్చేసి ముందు రోజు ఉండండి, అక్కడ నుంచి ఆటో అయినా కానీ కార్ అయినా తీసుకొని మీకు తగ్గ విధంగా ఏదో ఒకటి మాట్లాడుకుందండి. రూట్ చాలా అంటే చాలా క్లియర్ గా ఉంది. జై గురుదత్. జై గురుదత్. ఇంకోటి, ఏ మిలిటరీ పర్మిషన్స్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ గా రావచ్చు. వందలాది మంది ఉన్నారు ఇక్కడ, వందలాది మంది వచ్చి దర్శనం. ఎలాంటి పర్మిషన్ లేదు, అందరూ చాలా మంది వస్తున్నారు. జై గురుదత్. జై గురుదత్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు గిర్నార్ నుండి కాలోడుంగర్ దర్శనం కోసం అని చెప్పేసి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కోసమని బయలుదేరాం. కాలోడుంగర్కి ముందుగా భుజ్ చేరుకొని అక్కడి నుండి కాలోడుంగర్ వెళ్లే ప్రయత్నం చేస్తాము. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రోడ్డు బాగుండదని, కానీ అక్కడికి వెళ్ళి చూద్దాం. భుజ్ చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ స్వామినారాయణ మందిర్. ఇందులోనే అకామిడేషన్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నది. రెండు అకామిడేషన్ తీసుకుందాం. ఇది స్వామినారాయణ మందిర్ వాళ్ళది, భుజ్లో వాళ్ళ ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళది. ఇది మనకి గెస్ట్ హౌస్, భక్తుల కోసం ఇస్తారు. చాలా దివ్యంగా ఉంటుంది ఇది. మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉంది అనేది. చాలా బాగుంటుంది. 5 స్టార్ హోటల్ కంటే కూడా ఎక్కువ బ్రహ్మాండంగా ఉంది. శ్రీ స్వామినారాయణ మందిర్ దర్శనానికి వచ్చాం. రండి చూద్దాం. చాలా దివ్యంగా ఉంది, అసలు మామూలుగా లేదు ఇది. శ్రీ స్వామినారాయణ మందిర్ భుజ్లో. ఇది చూడండి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడాను ఋషి యొక్క ఆ యజ్ఞాన్ని రాక్షసుల బారి నుండి కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఎంత దివ్యంగా ఉంది కదా. దశకంఠుడైన రావణాసురుణ్ణి శ్రీరాముల వారు వధిస్తున్నప్పటి దృశ్యం ఇది. ఇక్కడ చూడండి, హనుమంతుల వారు మూర్ఛిల్లిన లక్ష్మణుణ్ణి కాపాడడానికి, సంజీవిని తీసుకురావడానికి వెళ్తున్నారు. శబరిమాత శ్రీరాముడికి దూర పండ్లను ఏరి ఏరి తినిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. పంచవటిలో శ్రీరాముల వారికి బంగారు లేడిని చూపించి అది నాకు తెచ్చిమ్మని అడుగుతున్నారు సీతమ్మ వారు. చక్కటి దృశ్యం. గుహుడు సీతారామ లక్ష్మణులను నది దాటిస్తున్నటువంటి దృశ్యం చూడండి. ఇది సీతా స్వయంవరం, రాముల వారిని వరించినటువంటి మహాదృశ్యం ఇది. శ్రీ స్వామినారాయణ మందిర్ భుజ్ నుంచి ఇప్పుడే కాలోడుంగర్ బయలుదేరాము. దారిలో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి ఇప్పుడైతే కాలోడుంగర్ వెళ్దాం. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసి వద్దాం. రండి. తీసా ఫోటో తీసా. ఇప్పుడే రైట్ కి ఆర్చ్ వచ్చింది కాలోడుంగర్ అని. ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యాము. ఇంకొంచెం దూరం పోతే మనం కాలోడుంగర్ ఏరియాకి వస్తాము. ఇప్పుడు ఈ విలేజెస్ లో నుంచి వెళ్తోంది రోడ్డు. కొంచెం స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి, కాకపోతే రోడ్డు మాత్రం బాగుంది. ఇప్పటి వరకు మేము వచ్చిన ఆల్మోస్ట్ 80 పైన కిలోమీటర్లు అయితే రోడ్డు చాలా బాగుందండి. పైగా ఇబ్బందులు కూడా ఏం లేవు. మీ ఓన్ వెహికల్ ఉన్నా కూడా మీరు వచ్చేయచ్చు. ఇంకా ముందు ఆ 8 కిలోమీటర్లు ఏ రకంగా ఉందో చూసి చెప్తాను నేను. ఇంకొకటి ఏమిటి అని అంటే, మ్యాగ్నెటిక్ హిల్ అని వస్తుంది. అంటే స్లోప్ లో బండి రివర్స్ పోతూ ఉంటుంది.
వెనక్కెక్కుతూ ఉంటుంది అనమాట. అది ఎందుకు ఏమిటి అనేది తర్వాత మాట్లాడుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దాని మీద చాలా మంది రీసెర్చ్ చేశారు ఆల్రెడీ. ఆ ఫినామినాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూడండి, దత్తుడి దర్శనం చేద్దాం. మనం మెయిన్ మనకు కావాల్సింది దత్త దర్శనం, అది చేద్దాం. అది చేసింది మిగతా విషయాలన్నీ ముచ్చటించుకోవచ్చు. ఎదురుకుండా మీకు కాలో డుంగర్ పర్వతాలు కనబడుతున్నాయి, చూడవచ్చు. కాలో డుంగర్ 5.6 కిలోమీటర్స్. ఇది మ్యాగ్నెటిక్ జోన్. ఇక్కడ రాసింది మీరు చూడొచ్చు, మ్యాగ్నెటిక్ జోన్ అని. ఇక్కడ ఏంటంటే డౌన్ కనబడుతోంది కదా, ఆ డౌన్ మీకు ఏంటంటే రివర్స్ ఎక్కుతూ ఉంటుంది బండి. వదిలేస్తే ముందుకు పోదు, వెనక్కి పోతూ ఉంటుంది అన్నమాట. ఇగో ఇక్కడ చూడండి, బండి ఆపాడు. देखो ऑटोमेटिक जाएगा, मैंने छोड़ दिया। गाड़ी देखो वो गेयर में नहीं। ఆయన గేర్ ఆఫ్ చేశారు, బండి కూడా వదిలేశారు. ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్తుందో. బండి ముందుకు వెళ్ళాలి కదా, డౌన్ అటు ఉంది కదా, కానీ బండి వెనక్కి వెళ్తుంది చూడండి. రివర్స్ గేర్ లాగుతుంది చూడండి బండి. ఇగో రివర్స్ వెళ్తుంది బండి. ఓకే, దిస్ ఈస్ ది ఫినామినా, మ్యాగ్నెటిక్ జోన్ ఫినామినా. ఓకే, ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఈ మ్యాగ్నెటిక్ జోన్ లో ఉన్నది ఇక్కడ కార్లు ఇలా రివర్స్ వెళ్తూ ఉంటాయి వదిలేస్తే. ఓకే, ఇదన్నమాట స్పెషాలిటీ. ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి బండి. ఆయన న్యూట్రల్ లో ఉంది బండి, ఆయన ఏం అనలేదు. ఇగో బండి వెనక్కి వెళ్ళిపోతుంది చూసారా. ఓకే, బండి రివర్స్ లో వెళ్తుంది. ఓకే, ఇది ఇక్కడ మ్యాగ్నెటిక్ జోన్ ఇది అన్నమాట. అవసరం లేదు. ఓకే, ఇది చలేంగే భయ్యా. ఓకే చలో, ఇప్పుడు ముందుకెళ్ళి దత్తుడి దర్శనం చేద్దాం రండి. ఇక్కడి నుంచి మొత్తం కొండెక్కాలి. కనబడుతున్న వ్యాన్లు, కార్లు అన్నీ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికే వెళ్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు ఎంతమంది స్వామివారి దర్శనానికి వస్తున్నారో. ఒక్క విషయం మటుకు చెప్పదలుచుకున్నానండి ఇక్కడ. ఏంటి అనంటే, మీరు ఎక్కడైనా యూట్యూబ్ వీడియోల్లో కానీ పుస్తకాల్లో కానీ కాలో డుంగర్ రావడం చాలా కష్టము, అది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు, దానికి ఆర్మీ పర్మిషన్స్ కావాలి, అక్కడ ఏ రోజు పడితే ఆ రోజు పోవడానికి లేదు, ఓన్లీ ఆదివారం నాడే వెళ్తారు, ఇవన్నీ కూడా వట్టి మాటలు. ఇవేవి కూడా సత్యాలు కావు. మీరు దత్త దర్శనం చేసుకోదలుచుకుంటే ఏ రోజైనా మీరు భుజ్ చేరుకోండి. భుజ్లో నుండి ఒక ఆటోనో ఒక ట్యాక్సీనో మాట్లాడుకోండి. రాను పోను మేము బుక్ చేసుకున్న డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. నచ్చితే వాడుకోండి, లేకపోతే మీ సొంతంగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ రండి, ఒకసారి వచ్చి దత్తుడి దర్శనం చేసుకొని దత్తుడి ఆశీర్వాదం పొంది వెళ్ళండి. ఇగో ఇక్కడ బోర్డు కూడా వచ్చింది, కాలో డుంగర్ వెల్కమ్ వైట్ హిల్ బ్లాక్ హిల్స్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇంతకుముందు మీరు విన్నవన్నీ కూడా ఈ క్షణంతో మర్చిపోండి. మర్చిపోయి ఎప్పుడైనా మనం రావచ్చు, పోవచ్చు, దత్త దర్శనం చేసుకోవచ్చు. ఇంతమంది వస్తున్నారు. ఓకేనా? దత్త దర్శనం చేసుకుందాం రండి.
ఓవరాల్ గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంకా నేను సెపరేట్ గా ఏం చెప్పక్కర్లేదు అనుకుంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకే, అది రండి. ఇంతకాలానికి స్వామివారు అనుగ్రహించారు. కాలోడుంగర్ శ్రీ దత్తాత్రేయుల వారి దర్శనం చేద్దాం. निजामाबाद गोधन श्री गुरुदेव दत्ता महाराज, आप तेलुगु बोलते हैं? हाँ, तेलुगु। पहले छोटा आपका नाम आ रहा? आपका नाम? गोकुल। गोकुल। आप वो एरिया से बिलोंग करते हैं? निजामाबाद। ओ, निजामाबाद के गोधन है वहाँ सब। बहुत अच्छा लगा आपसे मिलकर। श्री गुरुदेव కాలోడుంగర్ శ్రీ గురు దత్తాత్రేయ మందిరం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. శ్రీ గురు దత్తాత్రేయ మందిరం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. ఈరోజు ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఎలారా అనుకుంటూ ఉన్న కాలోడుంగర్ ఆలయంలో ఇప్పుడు ఇలా కూర్చొని స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా ధ్యానం చేసుకునేటువంటి భాగ్యం కలిగించారు స్వామివారు. శ్రీ గురుదేవ దత్త. ఇంతకంటే వేరే మాట లేదు నా దగ్గర. జై గురుదత్త. కాలోడుంగర్ స్వామివారి సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను, ఎవరైనా సరే ఎనీబడి కెన్ కమ్ టు కాలోడుంగర్, ఎనీబడి కెన్ హ్యావ్ ద దర్శన్. రూట్ చాలా బాగుందండి, నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు కష్టమైన పనే కాదు. రూట్లో వచ్చేసి ముందు రోజు ఉండండి, అక్కడ నుంచి ఆటో అయినా కానీ కార్ అయినా తీసుకొని మీకు తగ్గ విధంగా ఏదో ఒకటి మాట్లాడుకుందండి. రూట్ చాలా అంటే చాలా క్లియర్ గా ఉంది. జై గురుదత్. జై గురుదత్. ఇంకోటి, ఏ మిలిటరీ పర్మిషన్స్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ గా రావచ్చు. వందలాది మంది ఉన్నారు ఇక్కడ, వందలాది మంది వచ్చి దర్శనం. ఎలాంటి పర్మిషన్ లేదు, అందరూ చాలా మంది వస్తున్నారు. జై గురుదత్. జై గురుదత్. కాలోడుంగర్లో ఇగో ఇలా వచ్చాం మనం పైకి. ఇదంతా కూడా అంటే అటు వెళ్తే అంతా వ్యూ పాయింట్స్, అవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇది దత్తాత్రేయుల వారి మందిరం. ఇటు వెళ్తే మనకి ప్రసాదం దొరుకుతుంది, అలాగే దుని కూడా. అంతేకాకుండా మనం చక్కగా నక్కలకి ఎక్కడైతే భోజనం పెడతారో అక్కడికి కూడా వెళ్ళవచ్చు. రండి వెళ్దాం అక్కడికి కూడా. అన్నక్షేత్ర, లోంగ్ ప్రసాద్, దివాను పానీ, శౌచాలయం. కిందికి వెళ్తే మనకి అన్నప్రసాదం దొరుకుతుంది. అంతేకాకుండా దుని ఉంది, దుని దగ్గరికి కూడా వెళ్దాము. చల్ల గాలి. మాతా అనసూయ భోజనాలయ 12 గంటలకి ఇక్కడ భోజనం పెడతారు, అన్నప్రసాదం దొరుకుతుంది. అలాగే అటు వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఇక్కడంతా అన్నప్రసాదం పెడతారు. అడవి ప్రాంతం. కళ్ళకి కనబడుతుంది, అక్కడికి కాదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ధుని
ఇక్కడ మీరు చూడవచ్చు. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. చిరకాల వాంఛ నెరవేరింది వాళ్ళ. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గిరినారి. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అనంటే, జూలై 12వ తారీఖు సాయంత్రం 6:45 ఆరతి అయిన పిమ్మట శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఇక్కడికి విచ్చేసినట్టుగా ఈ దునిలోని విభూది పైన ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా స్వామివారి పాదముద్రలు వెలసాయి. మీరు ఇక్కడ ఫోటోలో ఆ పాదముద్రలు కూడా చూడవచ్చు. దీన్ని బట్టి దత్తాత్రేయుల వారు నిత్యము ఇక్కడికి వేంచేస్తూ ఉంటారనడంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది 9 మంది యోగులు ఇక్కడే తపస్సు చేసుకుని ఇక్కడే సమాధి చెందినటువంటి మహాపవిత్ర క్షేత్రం ఇది. దత్తాత్రేయ వారి చరణ సన్నిధిలో తపస్సు చేసుకొని వారిలో ఐక్యం చెందడం అంటే ఇది మామూలు మాటలు. వీళ్ళు పరమ సంత పురుషులు వీళ్ళు. జై గురుదత్త, జై గిరినారి. కాలోడుంగర్లో స్వామివారి అన్నప్రసాదం పెడతారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అన్నప్రసాదం తీసుకుంటున్నారు. నేను తెచ్చుకున్నాను, చూడండి. సిరా ప్రసాదం పెట్టారు, అన్నం పెట్టారు, 2 పూరీలు ఇచ్చారు, కొంచెం ఘాటి ఇచ్చారు, ఓ పప్పు ఇచ్చారు. దివ్యమైన ప్రసాదం కదా. దత్తాత్రేయుల వారు కరుణా సముద్రులు. ఆకలితో ఉన్నటువంటి నక్కలకు ఆహారం పెట్టారు. మనల్ని వదిలిపెడతారా? నిత్యం ఆయన పాదస్మరణ చేసేవాళ్ళని, ఆయన నామస్మరణ చేసేవాళ్ళని. ఇవాళ తిన్న ప్రసాదం ఎంత మధురంగా ఉందంటే చెప్పలేను, అంత దివ్యంగా ఉంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గిరినారి, జై గిరినారి. ఇక్కడ ఈ ఎడారిలో చక్కటి ప్రసాదం పెడుతున్నారు. అందుకని మన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ప్రసాదం దొరకాలి కదా. అందుకే 501 రూపాయలు స్వామివారికి ఇది చెల్లించడం జరిగింది మనస్ఫూర్తిగా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గిరినారి. ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి నివేదన సమర్పించిన తర్వాత ఆ అన్నాన్ని నక్కలకు ఆహారంగా సమర్పిస్తే నక్కలు వచ్చి భోజనం చేస్తాయో ఆ స్థానానికి వెళ్తున్నాం. ఆయన అక్కడ కూర్చున్న గురూజీ ఇందాక చూపించాను కదా, ఆయన ఏం చెప్పారంటే, మీరు అక్కడ నిలబడితే రావు, అన్నం పెట్టినప్పుడు మేము కూడా అక్కడి నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత అవి తిని వెళ్తాయి అని చెప్పారు. మీకు చూపించడానికని కేవలం ఈ స్థానం చూపించడానికి వచ్చాను. కొన్ని వేల సంవత్సరాల పూర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అన్నం కనబడుతుందా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ తమ తొడభాగం నుండి మాంసమును తీసి నక్కలకు ఆహారంగా పెట్టారు. ఇది అట్టి మహాస్థానం. ఆనాడు వారి శరీర భాగం భుజించిన నక్కల ఆనాటి నుండి వాటి సంతతి కానీ ఆ తర్వాత శాకాహారంగా ఈ అన్నం మటుకే తింటున్నాయి. అది దత్తాత్రేయుల వారి మహిమ. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గిరినారి. ఇంతకుముందు ఒక మిత్రుడు వీడియో నాకు షేర్ చేస్తున్నారు. అందులో నేను చూస్తున్నాను. మీకు వీలైతే అతని పర్మిషన్ తోటి ఆ క్లిప్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నక్కలిగో ఈ మార్గంగా వస్తాయి.
వచ్చి ఇలా వచ్చి ఇగో ఇలా ఇక్కడ తినేసి వెళ్ళిపోతాయి. క్షణాల్లో, ఎక్కువ టైం కూడా తీసుకోదు, నిమిషంలో మొత్తం అయిపోతాయి అన్నమాట. జై గురుదత్త 4 5 6 జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త చూసిన నేను ఆడ చూసిన నేను కనిపెట్టాలనుకున్నా కానీ కాదే. అందుకే అక్కడికి వెళ్ళి చూస్తున్నా నేను, అదే కిందికి వెళ్ళి చూస్తున్నా ఇట్లా ఇంకెక్కలే అందాకు ఇంక రాలి ఈ చెక్క ఉన్నాయి అట్లా 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 గిట్టుకుంటూ వస్తుంది. ఒక్కటిగా చాలా ఉన్నాయి, 5-6 వచ్చినాయి. ఒక్కటి మనకు ఒకటి ఈడ కనపడ్డది, ఈడ ఆడ కనపడ్డది ఫస్ట్. పైకి పోతున్నాయి. కొన్ని పైకి ఎక్కింది స్వామి, కొన్ని పైకి ఎక్కింది. లేలే అక్కడ అక్కడ ఆ గ్రూప్ లో వచ్చింది, ఒకటి వచ్చింది. చెట్టపండి పోతుంది స్వామి ఇప్పుడు. సో ఎట్లెక్ట చూద్దాం. జై గురుదత్త జై గురుదత్త. ఒకడు ఆడు పోయింది, దగ్గర పోయింది చూడు, రాళ్ళకాడ పోయింది. జై గురుదత్త జై గురుదత్త. అబ్బా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. ఏం భయపడే ఆడకి అటుకెళ్ళిపోయింది, ఒకటి ఇటుకెళ్ళిపోతుంది. ఎక్కడ చూసాను ఎగురుతుంది. దత్తధుని ఎదురుకుండా కాలోడుంగర్. జయ గురుదత్త. కాలదుంగరికి మేము ముందుగా మేము ప్లాన్ చేసుకున్నప్పుడు గిర్నార్ ప్లాన్ చేసుకున్న సమయంలో కాలదుంగరి కూడా ప్రయాణం చేసుకున్నాము. కానీ కాలదుంగరిలో కూడా 2000 మెట్లు ఎక్కాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మాకు కొన్ని సోర్సెస్ వల్ల తెలిసాయి. కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఆ 2000 మెట్లు కాదు, చాలా ఈజీగా ఉంది. అసలు 2000 మెట్లే లేవు అని చెప్పి ఒక 10 మెట్లు మన మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్లో ఎక్కిన విధంగా ఒక 10-15 మెట్లు ఉన్నాయేమో, కానీ 2000 మెట్లు అసలే లేవు. ఇంకొకటి మనం చూస్తున్నాము, ఇక్కడ నక్కలకు ఎక్కడ ప్రసాదంగా పెడతారో అక్కడే చూస్తున్నాము. ఇక్కడికి పోలేరు అని చాలా మంది ద్వారా విన్నాను, కానీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఈజీగా వచ్చాము. అలాంటి సోర్సెస్ నమ్మకండి. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే కూడా మనకు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జై గురుదత్త శ్రీ గురుదత్త. దిగంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇంకిక్కడి నుండి బయలుదేరి మహారాష్ట్రలోని బీడ్లో ఎక్కడైతే ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు భిక్ష చేస్తారో ఆ క్షేత్రానికి వెళ్దాం రండి.